బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన దేవుని యొక్క మరొక నామము యెహోవా హషోపెట్ అనేటువంటి మాటని మనం ధ్యానం చేస్తున్నాము. ద లార్డ్ ద జడ్జ్ అనేటువంటి మాట, యెహోవా న్యాయాధిపతి అనేటువంటి మాటను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ మాట మనకి మొదటగా ఎక్కడ కనిపిస్తుంది అంటే న్యాయాధిపతుల గ్రంథంలో 11వ అధ్యాయంలో కనిపిస్తుంది. అక్కడ యొఫ్తా ప్రధానిగా అయిన తరువాత, న్యాయాధిపతిగా ప్రజలందరూ ఎలెక్ట్ చేసుకున్న తరువాత, అక్కడ అమోనీయుల రాజు ఈ యొఫ్తా దగ్గరికి యుద్ధాన్ని ప్రకటిస్తాడు. అప్పుడు యొఫ్తా అడుగుతున్నాడు, కొంతమంది మనుషులను అమ్మోనీయుల రాజు దగ్గరికి పంపించి, ఏ కారణం చేత నా మీదకి నీవు యుద్ధానికి వస్తున్నావు? ఈ యుద్ధానికి రావడానికి రీజన్ ఏమైనా ఉందా? కారణం నేను తెలుసుకోవచ్చా అని అడుగుతున్నప్పుడు అమ్మోనీయుల రాజు చెప్తున్నాడు ఏమనంటే, ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుంచి కనానికి ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మా ప్రాంతాల దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా, మా ప్రాంతాల దగ్గర అర్నోను మొదలుకొని ఆ యబ్బోకు రేవు వరకు యోర్దాను ప్రాంతాలలో చాలా వాటిని వాళ్ళు స్వతంత్రించుకొని ఆక్యుపై చేసి మా మీద యుద్ధాన్ని ప్రకటించి అవన్నీ వాళ్ళు వశం చేసుకున్నారు. కాబట్టి ఆ ప్రాంతాలను తిరిగి నాకు మరలా అప్పగిస్తే సరి, లేదు అంటే యుద్ధమే జరుగుతుంది. ఒకవేళ నీవు నాకు తిరిగి అప్పగించేస్తే సమాధానమే ఉంటుంది మన ఇద్దరి మధ్యలో అని చెప్తున్నాడు. అప్పుడు వెంటనే గిద్యోను అంటున్నాడు, లేదు జరిగినది అది కాదు. ఇజ్రాయేలీలు ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నప్పుడు కనాను దాటడానికి మీ దేశాల మీదుగా దాటాలి. కాబట్టి ఈ యొక్క ఇజ్రాయేలీలు అడిగారు, మేము ఈ యొక్క ప్రాంతాలను దాటుకుని అవతలకి వెళ్ళడానికి మాకు వే ఇచ్చేస్తే సరిపోతుంది, మార్గం తెరిస్తే, మీ గేట్స్ తీస్తే మీ యొక్క పట్టణాలలో నుంచి మేము బయలుదేరి వెళ్ళిపోతాం, మీకేమీ హాని చెయ్యం, మాకు ఆ విధంగా త్రోవ ఇవ్వండి అని అడిగినప్పుడు ఈ రాజు త్రోవ ఇవ్వలేదు సరికదా. ఇక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చాడు. ఆ యుద్ధంలో ఇజ్రాయేలీలు ఆ ప్రాంతాలన్నిటినీ కూడా పట్టుకున్నారు, వారిని చంపేశారు, వీళ్ళు స్వతంత్రించుకున్నారు. జరిగింది అది, యుద్ధము వాళ్ళే ప్రకటించి మీదకొచ్చారు. వీళ్ళు కావాలని ఆ ప్రాంతాలని స్వతంత్రించుకోలేదు. వాళ్ళు యుద్ధము చేసిన తర్వాత యెహోవాయే వీరికి ఈ ప్రాంతాలను అప్పగించాడు అనే మాటని చక్కగా చెప్తాడండి యొఫ్తా, చక్కగా చెప్తాడు. ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత, ఈ మాటలన్నీ ఇక్కడ ఉంటాయి మీకు 11వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథంలో 13వ వచనం నుంచి మీరు చదువుకుంటే 16వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికల్లా, ఇజ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చిచుండగా వారు ఎర్ర సముద్రము వరకు అరణ్యంలో నడిచి కాదేశునకు వచ్చిరి. అప్పుడు ఇజ్రాయేలీయులు ఏదోము రాజు వద్దకు దూతలను పంపి, నీ దేశము గుండా పోటుకు దయచేసి నాకు సెలవిమ్మని అడగగా ఏదోము రాజు ఒప్పుకోలేదు. వారు మోయాబు రాజు దగ్గరకు కూడా అటువంటి వర్తమానమే పంపిరి కానీ అతడు కూడా ఒప్పుకోలేదు. తరువాత వాళ్ళు అరణ్య ప్రయాణం చేయొచ్చు ఏదోమీల యొక్క మోయాబీల యొక్క దేశముల చుట్టూ తిరిగి మోయాబునకు తూర్పు దిక్కున కనాను దేశమందు ప్రవేశించి అర్నోను అద్దరిన దిగిరి. అంటే వీళ్ళు వే ఇవ్వలేదు కాబట్టి చుట్టూ ప్రక్కల ప్రాంతాలు చుట్టూ తిరిగొచ్చి అర్నోను దగ్గర వాళ్ళు బస చేశారు. కానీ మోయాబీల సరిహద్దులోనికి వాళ్ళు వెళ్ళలేదు, ఎందుకంటే వాళ్ళు రాలివ్వలేదు కాబట్టి. మోయాబు సరిహద్దుల్లోనికి పోలేదు. అర్నోను మోయాబుకు సరిహద్దు కదా అంటున్నాడు. ఆ సరిహద్దు దగ్గరే ఆగిపోయారు తప్ప లోపలికే వెళ్ళలేదు. కాబట్టి ఇజ్రాయేలీలు అమోరీయుల రాజైన సీహోనును హెష్బోను రాజునొద్ద దూతలను పంపి, నీ దేశము గుండా మా స్థలమునకు మేము పోవునట్లు దయచేసి సెలవిమ్మని అతని యొద్ద మనవి చేయగా, సీహోను ఇజ్రాయేలీలను నమ్మక తమ దేశములో వెళ్ళనీయక తన జనులందరినీ సమకూర్చుకొని, వాళ్ళు సరిహద్దుల్లోనే ఉన్నారు, లోపలికి వెళ్ళలేదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి రాజులే వాంటెడ్లీ వీళ్ళ మీదకి యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చినప్పుడు ఇజ్రాయేలీలు కలుగజేసుకుని ఆయా ప్రాంతాలని స్వతంత్రించుకున్నారు తప్ప కావాలని వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు కాదు, ఆ ప్లేసెస్ని వాళ్ళు ఆక్యుపై చేసిన వాళ్ళు కాదు. దేవుడే వారికి ఆ ప్లేసెస్ని అప్పగించాడు అని చెప్పడానికి యొఫ్తా ఇవన్నీ కూడా చాలా చక్కగా వివరించి చెప్పిన సందర్భము ఇక్కడ ఉంటుంది. అయితే ఆ ప్రాంతాలని మీకు అప్పగించడం కుదరదు అని చెప్తాడు ఈ యొఫ్తా. అయితే యుద్ధమే జరుగుతుంది కానీ మేము కూడా వెనక్కి తగ్గము అని చెప్తారు ఆ రాజులు. అయితే ఈయన అంటున్నాడు, యొఫ్తా అంటున్నాడు, మోయాబు రాజైన సిప్పోరు కుమారుడగు బాలాగు కంటే నీవు ఏమాత్రము అధికుడవు కాదు కదా. అతడు ఇజ్రాయేలీలతో ఎప్పుడైనా కలహించెనా, ఎప్పుడైనాను వారితో యుద్ధము చేసనా అని యొఫ్తా అడుగుతూ ఉన్నాడు. అయినా సరే ఆ రాజు ఒప్పుకోవడం లేదు. ఇజ్రాయేలీలు హెష్బోనులోను దాని ఊరులలోను, అరోయేరులోను దాని ఊరులలోను ఈ మాటలన్నీ కూడా ఇంకిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. దూతలను పంపించి మాట్లాడుకుంటూ ఉన్నారు.
అప్పుడు ఇంకా ఆఖరికి యెఫ్తా ఏమంటున్నాడంటే 11:27 చూడండి. న్యాయాధిపతి అయిన యెహోవా నేడు ఇజ్రాయేలీలకు అమ్మోనీయులకును న్యాయము తీర్చును కదా అంటున్నాడు. నీవు నా ఎడల దోషంగా ప్రవర్తిస్తున్నావు, అన్యాయంగా వస్తున్నావు, అన్యాయంగా ఇప్పుడు ఎప్పుడో 300 సంవత్సరాల క్రితం జరిగిపోయిన దాన్ని పట్టుకుని ఇప్పుడు నా మీదకి వచ్చి నాకు అన్యాయంగా యుద్ధాన్ని నువ్వు ప్రకటిస్తున్నావు. కాబట్టి నా దేవుడైనటువంటి యెహోవా న్యాయాధిపతిగా ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు అనేటువంటి మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈరోజు యెహోవా హషోపెట్ అనేటువంటి మాటకి అర్థం ఇది ఇక్కడే ఉంది రాయబడి. మా దేవుడైన యెహోవాయే మాకు న్యాయాధిపతి అనేటువంటి మాట, ఆయనే న్యాయాధిపతిగా మాకు న్యాయం తీరుస్తాడు అనేటువంటి మాటను ఈ యొక్క యెఫ్తా మాట్లాడినప్పుడు ఆ రాజు దగ్గర ఈ మాటలు మాట్లాడిన తర్వాత యెఫ్తా మీదకి బలంగా దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చి ఆయా ప్రాంతాలలో ప్రవచిస్తూ ఆయన తిరుగుతూ ఆఖరికి అమోనీయుల మీద యుద్ధాన్ని ప్రకటించినప్పుడు ఆ యుద్ధంలో నేను గనుక నెగ్గి ఇంటికి వచ్చినప్పుడు నాకు ఎదురు ఎవరైతే వస్తారో వారిని నేను నీకు ఇస్తానని చెప్పి మొక్కుకున్నటువంటి మొక్కుబడి జరిగిన సందర్భం ఇదే. ఇక్కడే మన దేవుడు న్యాయాధిపతిగా కనిపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా అనేక సందర్భాలలో మన దేవుడు న్యాయవంతుడని, న్యాయాధిపతి అని, దిక్కులేని వారి పక్షముగా, బీదల పక్షముగా, విధవల పక్షముగా ఆయన ఎలా న్యాయము చేస్తాడని, ఆయన న్యాయాధిపతిగా మన ప్రతి విధమైనటువంటి వ్యాజ్యాలను ఆయనే పరిహరిస్తాడని ఈ మాటలన్నీ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఇంకా నూతన నిబంధన దగ్గరికి వచ్చేటప్పటికల్లా యేసుక్రీస్తు ప్రభువారే ఒక స్టోరీ చెప్తూ ఉన్నారు. దానిలో అన్యాయస్తుడైనటువంటి ఒక న్యాయాధిపతి ఉన్నాడు. వాడు చాలా అన్యాయస్తుడు, దేవుడికి భయపడడు, ప్రజలకి భయపడడు. అటువంటి న్యాయాధిపతి యొక్క ఊరిలో ఒక విధవరాలైనటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమె రోజు న్యాయం కోసం ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళుతూ ఉంది. కానీ వాడు న్యాయం చేయడం లేదు. ప్రతిరోజు వెళుతుంది. అతను దేవునికి భయపడడు, మనుష్యులకు కూడా భయపడ్డు, ఎవరికి భయపడ్డు, ఇంకా పేద విధవరాలకి ఎలా భయపడతాడు? ఆ సందర్భంలో అయినా సరే ఆమె పట్టు విడవక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి, నా వ్యాజ్యం ఏమైందయ్యా, నా భూమి సంగతి ఏమైందయ్యా, నా యొక్క పొలము సంగతి ఏమైందయ్యా, నాకు న్యాయం జరిగించండి అయ్యా అని అడుగుతూ ఉందంట ఆ విధవరాలు. ఇంకా ఆఖరికి అన్యాయస్తుడైన న్యాయాధిపతి విసిగిపోయి ఏమి అనేక రోజుల నుంచి వస్తుంది, విసిగిస్తుంది, ఈమె సంగతి ఏంటో చూడండి అని చెప్పి ఆమెకు ఒక దినాన న్యాయం చేసేసాడంట. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్టోరీనే చెప్తూ అన్యాయస్తుడైన న్యాయాధిపతే మాటికి స్త్రీ వెళ్ళడం ద్వారా న్యాయం చేసేస్తే, నేను న్యాయవంతుడైనటువంటి దేవుడను, నేను న్యాయాధిపతిని, న్యాయవంతుడను, అన్యాయస్తుడను కాను. కాబట్టి నా దగ్గరికి మీరు వచ్చి ప్రార్థన విజ్ఞాపనల ద్వారా నన్ను దర్శించినప్పుడు, నన్ను సమీపించినప్పుడు, నన్ను అడిగినప్పుడు నేను న్యాయం చేయనా అని అడుగుతున్నాడు ఆయన. ఎంత గొప్ప మాట అండి ఇది. మన దేవుడు న్యాయవంతుడని, న్యాయాధిపతి అని, న్యాయము చేయువాడని ఆయనే పలికినటువంటి సందర్భాలు 2 చూపించాను నేను. ఒకటి పాత నిబంధన, ఒకటి నూతన నిబంధన. మరి ఈరోజు నీకు ఎక్కడెక్కడ వ్యాజ్యాలు ఉన్నాయో, ఒకవేళ అనేక మంది కోర్టు కేసుల ద్వారా ఎడవబడుతూ ఉన్నారు, పోలీస్ కేసుల ద్వారా ఎడవబడుతూ ఉన్నారు. మీ యొక్క స్థలాల కొరకు, పొలాల కొరకు, ఇల్లుల కొరకు, ఆస్తుల కొరకు అనేక రకాలైనటువంటి కేసులలో ఇరుక్కుని పోయి అనేక మంది మన న్యాయాధిపతి దగ్గర మొర్ర పెడుతూ ఉన్నారు. కానీ మాకు న్యాయం జరగట్లేదు అడుగుతున్నారు. అనేక మంది జడ్జిలను కొనేస్తున్నారు, అనేక మంది రకరకాల రాజకీయ నాయకులు ఒత్తిళ్లకు గురైపోతున్నారని చెప్తున్నారు. ఇలా వాళ్ళ కేసులు ఏమైతే ఉన్నాయో వాళ్ళు మాట్లాడుతున్న మాటల గురించి నేను మాట్లాడుతున్నాను. అందరికంటే గొప్పవాడు మన న్యాయవంతుడైనటువంటి న్యాయాధిపతి అయిన దేవుడు. కాబట్టి మీరు ప్రార్థన విజ్ఞాపనల ద్వారా ఎప్పుడైతే మన ప్రభువుని సమీపిస్తారో, మాటికి వెళ్ళి విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అని చెప్పడానికి ఈ యొక్క స్టోరీని చెప్పారు యేసుక్రీస్తు ప్రభువారు. మరి మనం ఎవరి మీద ఆనుకుంటున్నాం? అనేకమైన సందర్భాలలో కోర్టు కేసుల విషయాలలో, స్థలాల విషయాలలో, కొంతమంది షాపుల విషయాలలో మేము ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఇంపాసిబుల్ థింగ్స్ అవి, కానీ దేవుడు అద్భుతమైన రీతిగా సాల్వ్ చేయడం నేను నా పరిచర్యలో చూశాను. అనేక చోట్ల మీరు కూడా చూసుంటారు. అంతవరకు ఎందుకు, మీ గురించే జరుగుంటుంది. అది మీ జీవితంలో జరిగి ఉండొచ్చు, లేకపోతే ఇంకా జరగకుండా ఒకవేళ హోల్డ్లో ఉండొచ్చు. కానీ మీరు ఈరోజు న్యాయాధిపతిని ఆశ్రయిస్తే తప్పకుండా ఆయన గొప్ప కార్యము జరిగించి తీరుతాడండి. అదే చెప్తున్నాడు అక్కడ యెఫ్తా చెప్తున్నాడు, మా దేవుడైన యెహోవా న్యాయాధిపతి. హల్లెలూయా.
అన్యాయస్తుడే న్యాయం చేస్తే నేను చేయనా అని నూతన నిబంధనలో మాట్లాడుతున్నాడు. మరి ఈరోజు మీరు న్యాయవంతుడైనటువంటి దేవుని దగ్గరికి వస్తారా? ఆయన శరణు జొచ్చుతారా? మీరు నమ్మాలి. మీరు నమ్మినప్పుడు దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. అయ్యా నీవు నా జడ్జి అని చెప్పాలి. అయ్యా నీవు న్యాయాధిపతి అని చెప్పాలి. ఎన్ని చోట్ల ఎంతమంది విషయంలో బైబిల్ గ్రంథంలో మనం చూస్తామో వారందరి పక్షముగా ఆయన న్యాయం చేసినట్లు మనం చూడగలము. కాబట్టి ఉదయకాల సమయంలో ఇట్టి న్యాయాధిపతి మనకు ఉన్నారు కనుక భయపడొద్దు. కోర్టు కేసుల్లో ఉన్నవాళ్ళు, అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నవారు, మీ స్థలాల కొరకు, పొలాల కొరకు, సైట్ల కొరకు, షాపుల కొరకు మరి మీరు ప్రార్థించండి. ఆయన అన్యాయస్తుడు కాదు, తప్పక న్యాయం చేస్తాడు. మీరు విశ్వాసం ఉంచి ఈరోజు అడగాలని, ప్రతి విషయంలో కేవలం సైట్లు, పొలాలు, స్థలాలు, కోర్టు కేసులే కాదు, జీవిత భాగస్వామి విషయంలో, లేదంటే భార్యాభర్తలు విడిపోకుండా ఉండాలి, కలిసి ఉండాలి, కానీ పరిస్థితులు ఇలా వచ్చినాయి, అటువంటి విషయాలలో ప్రతి విషయానికి కూడా చాలినవాడు మన దేవుడు. గొప్ప కార్యాలు జరిగిస్తారని వాగ్దానం చేస్తున్నాడు. న్యాయవంతుడైనటువంటి దేవుడిని మరొకసారి ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ యెహోవా హషోపెట్ అనేటువంటి మాటని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీకు వందనాలు. సర్వాంతర్యామి నీకు వందనాలయ్యా. సర్వశరీరులకు దేవుడా నీకు వందనాలు. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన మా తండ్రి నీకు వందనాలు. ఈరోజు మీరు మాట్లాడి ఉన్నారు. ఎంతమంది ఆ చెరలో కూరుకుని పోయి ఉన్నారు వారందరినీ విడిపించమని, బంధకాల నుంచి విడిపించమని, భయంకరమైన ఊబిలో నుంచి విడిపించమని, కోర్టు కేసుల నుంచి విడిపించమని, నాయన రకరకాల గొడవల నుంచి విడిపించమని, ప్రాణం మీదకి వచ్చినటువంటి సమస్యలు సైతము యేసు నామంలో ఇప్పుడే తెగిపోవునుగాక, అవన్నీ బ్రద్దలవునుగాక, ఆత్మకార్యాలు జరుగునుగాక, అద్భుతాలు జరుగునుగాక. నీ కృపగల హస్తానికి వినుచున్న వారిని అప్పగించుకుంటూ, న్యాయాధిపతి అయిన నీ పాదాల దగ్గర వారి వ్యాజ్యములను అప్పగించుకుంటూ, యేసయ్య శ్రేష్ఠ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.